కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని, తెలంగాణ రైతాంగం కోసం పోరాటం చేస్తామని అన్నారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్ల అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన కేవలం కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి నేరుగా కెమెరా ముందుకు వచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని, కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించడానికి నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నదీ జలాల అంశంపైన ఎలాంటి అవగాహన లేదని కేటీఆర్ అన్నారు. ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వారు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హుంకరిస్తున్నారని, అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వీరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి, చాడ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెలిచి వచ్చిన ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు, వాళ్ళని గెలిపించిన మా అన్నదమ్ములకు, అట్లాగే ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. శిరస్సు వంచి నమస్కారం ఎందుకు చేస్తున్నా అంటే, ఈ గెలుపు ఖచ్చితంగా మీది మాత్రమే, మీరు మాత్రమే కొట్లాడి గెలిచినారు. కేసీఆర్ గారి స్ఫూర్తితో ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా నాయకుడు కేసీఆర్ గారు అందించిన పోరాట స్ఫూర్తితో మేము కొట్లాడతామని చెప్పి అధికార పార్టీ ఆగడాలను, అధికార పార్టీ అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని, వాళ్ళ గూండాగిరిని, పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా, వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం నిలబడేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే, మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు. చూస్తా ఉన్నారు మీరు, వాళ్ళ పొద్దున్నే పేపర్లో వాడుతూ ఉన్నది. సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాలా, రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి. ఈరోజు రైతు దినోత్సవం కూడా, జాతీయ రైతు దినోత్సవం ఈరోజు. ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీకు నీ ప్రభుత్వానికి మన నిజాయితీ ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామని నమ్మకం ఉంటే, దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం టైం పాస్, కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు, ఆ కేసు, ఆ కేసు, ఈ కేసు. 2 ఏళ్ళుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్నా ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా సాధ కాదు. రోజు ఒక లీక్. ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగడికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి, శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు దమ్ము మాత్రం లేదు. రా, ముందుకు రా, కెమెరాల ముంగడికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కుడు ఎందుకు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, 6 గ్యారెంటీలు అంటివి, 100 రోజులు అంటివి ఏమాయన ఆయన అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పిండ్రు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ నిలదీసి. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు
మొన్న అరటి పండు కొలిసిన నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పింది. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా దిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పింది. ఇవాళ ఉదయం కూడా చూసినాం, సింగిల్ విండో పాలక వర్గాలు రద్దు, ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్లో ఇంకొన్న వేసినట్టు అనే మాట చూసినాం. మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మనకే బాగా వచ్చింది. వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పి లీక్ ఇచ్చింది. తెల్లారి మర్నాడు కూర్చొని లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం వచ్చింది. మన వాళ్ళు పోలీసులు అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు, గులాబీ సైన్యం నిలబడలేకపోయారు. ఇప్పుడు ఆ ఎన్నికలు పెడితే మన పని అవుతుంది అని చెప్పి పీక్కున్నారు, ఎక్కకపోయారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి భయపడి ఎక్కకపోయిందన్నా ఇవాళ సింగిల్ విండోను రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాన్ని మేమే అపాయింట్ చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే, గులాబీ సైనికుల యొక్క యుద్ధమే భయపడి ఎక్కకపోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీని. గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక అబద్ధ ప్రచారాలు చేసి మనల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసినా మొక్కవోని ధైర్యంతో మనమందరం కూడా గ్రామాలలో కష్టపడ్డాం, నిలబడ్డాం. వారిని తట్టుకొని బ్రహ్మాండమైన మెజారిటీతో అనేక గ్రామాలలో, మండల కేంద్రాల్లో, పెద్ద పెద్ద గ్రామాల్లో మన పార్టీ గులాబీ జెండాను ఎగురవేసి బ్రహ్మాండమైన మెజారిటీతో అత్యధికమైన సర్పంచ్ స్థానాలను మనం దక్కించుకున్నాం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటి మనవి, మీరందరూ కూడా పార్టీ పద్ధతుల్లో క్రమశిక్షణతో ఏదైతే గ్రామాలలో మన పార్టీ కార్యకర్తలు కష్టపడి మీ మీద నమ్మకంతో మీకు ఓట్లు వేయించి గెలిపించినారో ఆ బాధ్యతను మరవకుండా గ్రామ అభివృద్ధితో పాటు మన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం ద్వారా భవిష్యత్తులో మన పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం మీరందరూ కూడా మరి అకుంఠిత దీక్షతో పనిచేయాలి. అధికారం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి ఎవరన్నా పెట్టుకుంటే ఏదో చదువుతుంది అనుకున్నారు కాంగ్రెస్, ఏమీ జరగలే, మోసం జరిగింది. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అని తిరుగుతున్నాడు, ఈడ రేవంత్ రెడ్డి ఏమో బ్యాలెట్ చోరీ అని తిరుగుతున్నాడు. బ్యాలెట్ చోరీ చేసి మనకు రావాల్సినటువంటి సర్పంచులని అక్రమంగా గుంజుకొని ఇంకా 1000 నుంచి 1500 సర్పంచులు మనకు రావాల్సినవి గుంజుకున్నారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా మనం జరిపినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపితే ఈ రాష్ట్రంలో 60% బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ మనని గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ ఓర్చి ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత తెగింపైనా అవతల పోలీసు, అవతల అధికారులు అందరూ ఒక గట్టున ఉంటే యువతన ఒకటే గట్టు, కేసీఆర్ గట్టున జెండా ఎత్తుకొని ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి ఇక్కడికి రావడం జరిగింది. ఆ గెలిచి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, గెలిపించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన చదువు రాదు, అవగాహన లేదు, దాని గురించి చెప్పాడు. ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాం 45 టీఎంసీ చెప్పు అంటే దాని గురించి చెప్పాడు. దాన్ని గమనించి మనం అవగాహన పెంచుకొని తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారిని 25 ఏళ్ళకే చంపుతారు కొడుకులు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి రేపు చచ్చిపోతారట, మాపు చచ్చిపోతారట, లివర్ బాధ లేదు, అది బాధ లేదని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తారు. నాకు మంచిగా ఉంది, ఏ బాధ లేదు, ఇంకెన్నేళ్ళు చంపుతారా, నన్ను లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడినా భరించిన. కానీ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణకు ఇబ్బంది కలిగితే ఈ రోజు నేను అందుకే బయటకు వస్తా ఉన్నా. ఇక నీ భర్త కొడతాను కేసీఆర్ గారు చెప్పారు.
కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ఉద్యమానికి శ్రీకారం చుడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ